తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బుసలు కొట్టి ప్రతిపక్ష పార్టీలను వణికిస్తుంటే ఏపీలో మాత్రం సచ్చిపోయిన పాము లెక్క సల్లగా కూసుందట. సచ్చిపోయిన పామును కదిపినా వేస్ట్, మెదిపినా వేస్ట్ అని లైట్ తీసుకుంటున్నారు వైసీపోళ్ళు. ఆ పార్టీ జోలికి పోయే బదులు సపోర్ట్ చేయకుంటే మంచిది అని అనుకుంటున్నారట. షర్మిల వచ్చినా ఇంకెవరు వచ్చినా ఎన్ని జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీది ఉత్త ముచ్చటనే కానీ ఉద్ధరించే ముచ్చట కాదని చెప్తున్నారు. హాగో అట్లెట్లా అంటారా? అయితే ఒకసారి తలకాయ తిప్పుండ్రి. షర్మిల మేడం వచ్చి ఏపీ రాజకీయాన్ని పురాగా మార్చేసింది. అప్పటిదాకా సైలెంట్ ఉన్న కాంగ్రెస్ లీడర్ ఆమె రాకతోనే వైలెంట్ అయ్యారు. తెలంగాణలో ఎట్లయితే పోగొట్టుకున్న జాగల పవర్ ను దేవులాడుకున్నామో ఏపీలో కూడా అట్లనే పవర్లకు తీసుకురావాలని మస్తు కలలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే షర్మిల రాక టీడీపీకేమో గానీ అధికారంలో ఉన్న వైసీపీకి వణుకుడు ఒట్టిస్తుందట. వైసీపీ టీడీపీల నడుమ పోర్ మాత్రమే అనుకుంటే నడిమిట్ట కాంగ్రెస్ వచ్చిందని గులుగుతురు వైసీపీ వాళ్ళు. అందుకే ఎన్నలేని కాంగ్రెస్ మీద కౌంటర్లు వేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సారు ఇదే ముచ్చట ముంగటేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని తరాలకు అన్యాయం చేసిన పార్టీ అని గుస్సాయిండు. మంగళగిరి హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లోకేషన్ గెలవలేదని చెప్పి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. వచ్చే ఎలక్షన్లలో కూడా లోకేషన్ సార్ ఓడిపోతారట. ఓడిపోడు కొత్తేం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకొని పోవాల్సిందని చెప్తున్నాడు సాయిరెడ్డి సారు. ఏమో సారు, షర్మిల మేడం ఏమో ఇలా కథ అఫిలియా చేసి వైసీపీకి సుక్కలు చూపిద్దామని ప్లాన్ చేస్తే మీరేమో ఇప్పుడు కొత్త ముచ్చట చెప్పబడుతుంది. ఇంతైనా జర పైలము ఇన్నొద్దుల కాంగ్రెస్ కాదది. షర్మిల మేడం పగ్గాలు తీసుకుందని తెలియగానే వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారట. లైట్ తీసుకుంటే తీసుకురు కానీ సచిన పాము లెక్క చూడకూరి సార్లు అని అనుకోబట్టిరట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.